जहीराबाद एशियन गार्डन फंक्शन हॉल में कम्युनिस्ट पार्टी ऑफ इंडिया का रियासती इजलास जिला सेक्रेटरी कम्युनिस्ट पार्टी ऑफ इंडिया सैयद जलालुद्दीन की सदरात में मुनक्किद किया गया। इजलास से रुकन असेंबली कम्युनिस्ट पार्टी ऑफ इंडिया कतागडीन के संबा शिवाराव ने मुखातिब करते हुए कहा कि कम्युनिस्ट पार्टी ऑफ इंडिया मुल्क की वाहिद ऐसी सियासी जमात है जिसने हमशिया गरीब अवाम की हकीकत के लिए जद्दोजहद कर रही है। रियासत व मरकजी सतह पर गरीब अवाम को जो भी अराजी इम्किनाजात तकसीम किए गए हैं कम्युनिस्ट पार्टी ऑफ इंडिया की काविशों का नतीजा है। कम्युनिस्ट पार्टी ऑफ इंडिया ने रियासती हुकूमत चीफ मिनिस्टर रेवंत रेड्डी से रियासत तेलंगाना की बेघर अफराद में अराजियात की तकसीम, डबल बेडरूम मकानात, राशन कार्ड, दलित बंधु पेंशन और दीगर मसाइल के हल के लिए जद्दोजहद की जाएगी। सैयद जलालुद्दीन जिला सेक्रेटरी ने मुखातिब करते हुए कहा कि अराजियात पर कम्युनिस्ट पार्टी सुर्ख झंडियों के साथ आरसी झुंपड़ियों की तनसीब अमल में लाएगी। इन्होंने कहा कि कम्युनिस्ट पार्टी ऑफ इंडिया इस मौके पर भी प्रकाश राव रियासती एग्जीक्यूटिव मेंबर नरसम्हा मोहम्मद अजहरुद्दीन अनंत मोयन जरा मौजूद थे। మతపరంగా చేర్చడానికి తద్వారా అధికారంలో నిలబడటానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ కానీ నరేంద్ర మోడీ కానీ వాళ్ళ అనుయాయులైనటువంటి తెలంగాణలో ఇతర నాయకులు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టుగా చాలా 400 పైగా స్థానాలు వస్తాయి అనుకుంటే 260 రావడం జరిగింది. హర్యానా లాంటి చోట కూడా వాళ్ళు గెలుస్తారని అనుకోలేదు, గెలిచారు. కాంగ్రెస్ చేసిన తప్పుల వల్ల, చేతకాంతనం వల్ల. కానీ ప్రజల్లో మతం పేరుతో ఓట్లు అడిగితే సహించే పరిస్థితి లేదు. కానీ వాళ్ళకున్నది ఆయుధం అది ఒకటే. అందువల్లనే మొన్న సికింద్రాబాద్లో ఒక విగ్రహం పేరు పెట్టారు. దాన్ని ఖండించాల్సిందే. మేమందరం కూడా దాన్ని అట్లా అది హిందూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన, ముస్లింల పైన వ్యతిరేకంగా చేసిన, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా చేసిన ఎవరినైనా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలి. కానీ అదే నమ్మకం, అది తప్పితే వేరే పని లేదా? అది చేస్తూ ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నా. బీజేపీ ఏమనంటే రేవంత్ రెడ్డి ఏదన్నా ఉంటే అది పెట్టి స్క్రోలింగ్ చేయటం. కేటీఆర్ బీజేపీ ఇద్దరు పక్కాగా ఒక ఆయన ఆగితే ఈయన ఆగితే ఆయన ఇద్దరు జోడీ కట్టారు. కేటీఆర్ లేకపోతే టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు బాగా జోడీ కట్టారు. జోడీ కట్టి కాంగ్రెస్లో ఏ సొంత దొరికిద్దా అని చెప్పి చూస్తూ ఉన్నారు. మేమేమంటున్నాం అంటే మీకు ప్రతిపక్షంగా మీకు అవకాశం ఉంది. మీరు ప్రతిపక్షంగా మీరు అడిగే హక్కు మీకు ఉంది. కానీ ఆ హద్దును మీరుతున్నారు. హద్దును మీరు చేసిన పాపాలే ఇప్పుడు వీళ్ళు అందులో దాని నుంచి ఎట్లా బయటపడాలో కొట్టుకుంటున్నారు. మేమేమంటున్నామంటే బీజేపీకి ప్రజల్లో ఉండే హక్కు లేదు, ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదు. ఎందుకంటే మీరు 10 ఏళ్ల నుంచి కేంద్రంలో పరిపాలన చేశారు. ఒక్క పని మీ ద్వారా పేద ప్రజలకు ఏమన్నా ఇచ్చారా? చెప్పాలి సమాధానం. ఒక్క పని. బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది. మొదట్లో ఏదో కొద్దిగా చేస్తారనుకున్నాం. వాళ్ళు కూడా దీన్ని కుప్పకూల్చిపోయారు, అప్పులు పాలు చేశారు, కుంభకోణాలమయం చేశారు. ఆ టైంలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్కి పరిపాలన ఇంకా సర్దుకోవటం చేతకాటలేదు, ఇంకా వాళ్ళకి అవగాహన కుదరట్లేదు అనేది మా అభిప్రాయం. సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది తొందరగా. మేము ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ మేము సపోర్ట్ ఇచ్చాం. ఒక స్నేహితుడు పడిపోవాలని కోరుకోలేము. స్నేహితుడు నిలబడాలి, బాగుపడాలి, బాగుండాలి, బాగుండి నిలబడాలి. ఇది మా కోరిక. లేకపోతే మళ్ళీ బీజేపీకి అవకాశం ఇవ్వకూడదు, టీఆర్ఎస్కి అవకాశం ఇవ్వకూడదు. అది మేము రేవంత్ రెడ్డి గారికి మేము సలహా ఇస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇన్ని వేల మంది, లక్షల మంది పేదవాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మీ ఖర్చు లేని పని. ఎవరెవరి ఆక్రమణలో భూములు ఉన్నాయో వాళ్ళు హైడ్రా పెట్టారు. అక్కడ హైడ్రా పెట్టారు. దానిలో కొద్దిగా చెడు జరుగుతుంది, ఎక్కువ మంచి జరగాలని కోరుకుంటున్నాం. హైడ్రాని మేమే వ్యతిరేకించట్లేదు, కానీ పేదవాళ్ళని కూలుస్తున్నారు. పెద్దవాళ్ళ కంటే పేదవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అందుకని రేపు 14వ తారీఖు మేము పెద్ద మీటింగ్ కూడా ఒకటి పెట్టాం పెద్దవాళ్ళని పిలిచి. మేము అనేది ఏంటంటే అట్లనే ప్రతి చోట ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది జైరాబాద్. ఇప్పుడు నేను చెప్పిన 2 భూములు ఉన్నాయి. ఏదో ఒకటి భూదాన్ ఉంది,
అదే గవర్నమెంట్ భూమి కూడా ఇంకెవరో కోర్టుకు వెళ్తే కోర్టులో ఒకటి కొట్టేసి ప్రభుత్వానికి అనుకోని రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో ఇల్లు వేసిన భూములు ఉన్నాయి. అవి పేదవాళ్ళకి పంచండి, ఖర్చు లేదు మీకు. ఈ విధంగా అనేక మంచి పనులు చేయడానికి అవకాశం ఉంది. దాని మీద ఫోకస్ పెట్టమని మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాం. అదే సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. 100 ఏళ్ళు ఉన్నటువంటి ఘనమైన వీరోచిత చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ కానీ. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నప్పుడు కూడా ప్రజల తరఫున మేము ఉంటాం. అందులో వెనక్కిపోయే సమస్య లేదు. ఆ విధంగా ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఈ 100 ఏళ్ల కాలంలో సంవత్సర కాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఒక్కటి మాత్రం రేవంత్ రెడ్డి గారికి మేము ఆయన ప్రభుత్వానికి మేము కొన్ని సూచనలు చేస్తున్నాం. మీరు కానీ ఇలాగే ఉంటే వాళ్ళిద్దరు తోడైతే బీజేపీ బీఆర్ఎస్ తోడయి ఏ సందర్భం దొరికిద్దో, ఎందుకంటే ఆయన ఒక ఆయన బీజేపీ లీడరు, దీన్ని తీర్చారు, దీన్ని ఈ ముఖ్యమంత్రిని మార్చేస్తారని చెప్తున్నాడు ఒక ఆయన. అంటే ఆయన కాంగ్రెస్ సార్ ఏదో ఒకటి అంటే ఏదో కుట్రలు జరుగుతున్నాయి. కుట్రలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిపి కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలు చేసి అలజడి క్రియేట్ చేస్తున్నారు, గందరగోళం క్రియేట్ చేస్తున్నారు, సమస్యను పక్కదారి పట్టేట్టు చేస్తున్నారు. దీంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని కుట్ర వాళ్ళలో ఉంది. అందువలన కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళని కూడా సహకారం తీసుకోవాలి ప్రభుత్వం. మేము చెప్పిన మంచి మాటలు కూడా వినాలి. తద్వారా పేద ప్రజలను సంతృప్తి పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం.